అమ్మా, నేనిది ఆ దుర్మార్గుల చేతికి చిక్కకుండా కాపాడటం కోసం నేను ఈ దీక్షకి పూనుకున్నాను. నన్ను నువ్వే కాపాడాలి. నన్ను దీవించు, నాకు అండగా ఉండు. ఏం చేస్తుందది? అమ్మా, నేను కూడా నిధి కోసమే దీక్ష చేస్తున్నాను. కానీ ఏం చేయాలో ఎలా చేయాలో నాకేం తెలీదు. నేను కాపీ కొడుతున్నాను. కాలేజ్లో కూడా ఇలాగే కాపీ కొట్టి పాస్ అయ్యాను. ఇప్పుడు కూడా నన్ను పాస్ చేస్తావు కదా? నువ్వు నన్ను పాస్ చేస్తే నేను నీకు సర్ప్రైజ్ ఇస్తాను. ఇదేంటి యోగాసనం వేసింది? ఇది కూడా పూజలో భాగమేనా? మనం వచ్చేసేద్దాం. నువ్వు ఉండు ప్రశాంత్, ఇది సోలో పర్ఫార్మెన్స్, ఒక్కరే చేయాలి. సరే కానివ్వు. ఓ నాయనో, ఇదేంటి కష్టంగా ఉంది. ఇది నా వల్ల కాదు. తర్వాత ఏం చేస్తుందో చూసి చేద్దాం. దీక్ష అంటే ఆషామాషి అనుకుంది. అవసరమా ఇవన్నీ? ఇంత కష్టంగా ఉందేంటి? అయినా తగ్గేదే లేదు. కర్మ కర్మ. చా, రే ప్రశాంత్, ఏం చేస్తోందిరా మీ ఆవిడ? అది అర్థం కాకేగా తల కొట్టుకుంటున్నాను. అబ్బే, ఇవేమీ అయ్యే పనుల్లో కనిపించట్లేదే. పైగా ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెయిన్. దీక్ష చేయకపోతే వాసుదేవ్ ఒప్పుకోడు. చెయ్యాలంటే ఇదిగో ఇది నన్ను ముప్ప తిప్పలు పెడుతుంది. ఏం చేయాలి దేవుడా? ఇది వర్కౌట్ అవుదలే గానీ ఇంకేదన్నా చేయమను. నేను వద్దనే చెప్పానన్నయ్య. నా మాట వింటేగా. లేదు చెయ్యాల్సిందే అని ఇక్కడ దాకా లాక్కొచ్చింది. ఇక్కడ తను పడే అవస్థలు చూడలేక జాలేస్తుంది. నన్ను ప్రశాంతంగా పూజ కూడా చేసుకోనివ్వరా? సైలెంట్ గా ఉండండి.